హే యా వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. ఈరోజు వీడియోలో ఎప్పుడు మనం చేసుకునే ఎగ్ కర్రీని కొంచెం స్పెషల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీకు టైం ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని మనమైతే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ మనకి రెడీ అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమ్ ఆయిల్లో అనమాట మనము ఎగ్స్ని ఉడకబెట్టాం కదా, అవి పీల్ చేసేసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకొని అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఘాట్లు మాత్రం కంపల్సరీ అండి, లేదంటే ఎగ్స్ మన మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, పేలుతాయి అన్నమాట. సో ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఈ ఎగ్స్ని అనమాట ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందు ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి అనమాట మిక్సీలో వేసేసుకొని వాటితో పాటు టొమాటో ముక్కలను కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటా అయితే సరిపోతుంది. వేసుకొని వీటన్నిటిని వాటర్ ఏం అవసరం లేదండి, టమాటాలో వాటర్ సరిపోతుంది. వీటన్నిటిని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసుకుంటామండి. సో పెరుగు తీసుకోండి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ 5 అనమాట ఈ పెరుగులో వేసేసి బాగా మనం కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లాంటివి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ఎగ్స్ ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా, అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఇంకా బిర్యానీ స్పైసెస్, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు 2, యాలకులు 2, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పెరుగు మిక్స్ని అయితే వేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో పెరుగులోంచి ఇలా మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్ టొమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము ఉడకబెట్టిన గుడ్లను అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, హాట్ వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అనమాట బాయిల్ అవ్వనివ్వండి. మసాలా అంతా ఎగ్స్కి పట్టి అలాగే ఆయిల్ కూడా సెపరేట్ అవుతుందన్నమాట. సో అలా సెపరేట్ అయినంత వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మన దగ్గర కొంచెం కసూరి మేతి ఉంటే నలిపేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.